తడుపుది కేసు కింద తడుపుది బాగా చేయించాను ఈరోజు మనకెంతో శుభదినం, దేవుడు ప్రసాదించినటువంటి చాలా గొప్ప దినం. ఎందుకనగా ఈరోజు ప్రత్యేక రీతిలో క్రీస్తు జయంతిని ప్రత్యేక వేడుకగా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మన మధ్యకు మన మీద ఉన్నటువంటి ప్రేమ చేత
యొక్క క్రీస్తు జయంతి పండుగ ఉత్సవాలు పాల్గొనడానికి, అదేవిధంగా వ్యాకుల మాత స్వరూపం ప్రారంభోత్సవానికి మనం నిర్మించుకున్నటువంటి దేవాలయపు ముఖద్వారాలని ఓపెన్ చేయడానికి మన మధ్యకు మన ప్రీతమ్మ మేత్రానులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్య గారు, మంత్రి రేణులు ప్రీతమ్మ మనందరి మీద ప్రేమ ఆప్యాయత అనురాగులున్నటువంటి మంత్రి రేణులు పత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు మన మధ్యకు విచ్చేసి ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకోవడానికి విచ్చేసి ఉన్నారు. వారికి మనమందరం కూడా మన యొక్క కరతాళ ధ్వనులతోటి స్వాగతం సుస్వాగతం పలుకుదాం. ఈ శుభ సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన మధ్య వెచ్చించేసి మన మధ్యకు విచ్చేసి మన యొక్క ఆనందంలో పాలు పంచుకుంటున్నటువంటి సమయంలో వారికి మనం చిరు సన్మానాన్ని ఇచ్చి మన యొక్క ప్రేమను ఆప్యాయతను తెలియచేసుకుందాం. ఎంతో మంచి మనసున్నటువంటి ఆ రామకృష్ణ గారిని మరియ తల్లి దీవించాలని కోరుకుంటూ, వారికి మన పీఠాధిపతులు మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్యయ్య గారు మరియు మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, మన శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు మరియు మన ఫాదర్ చిన్నాబత్తిని బాలస్వామి గారు వారిని ఘనంగా సన్మానించాలని కోరుకుంటూ, వారిని మీరు తప్పట్లతోటి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ క్లాప్స్ కొట్టాలి. మరియ తల్లి స్వరూపాన్ని క్రిస్మస్ రోజున మనకి బహుమతిగా ఇచ్చిన భాష్యం రామకృష్ణ గారు వారి విద్యా సంస్థలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాధ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని, మన పీఠాధిపతులు మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్యయ్య గారు, మన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, మన విచారణ గురువులు ఫాదర్ బాలస్వామి గారు ఘనంగా సన్మానిస్తారు. ఇప్పుడు మన తెనాలి శ్రావణ్ కుమార్ గారు మన ఫిరంగపురం పర్యాటక కేంద్రంగా కావటానికి ఎంతో కృషి చేశారు. మన గ్రామం బాగుపడటానికి ఎంతో కష్టపడ్డారు. పేదల పాలిటి పెన్నిది. అటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారిని మన పీఠాధిపతులు మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్యయ్య గారు, మన మంత్రి గారు పత్తిపాటి పుల్లారావు గారు, మన విచారణ గురువులు చిన్నాబత్తిని బాలస్వామి గారు సన్మానిస్తారు. తరువాత ఈ మాస్టారు భాష్యం రామకృష్ణ గారి గురువు. ఆ రామకృష్ణ గారికి లెక్కల్లో 94 మార్కులు రావడానికి ఈయన కారణం. వారు అదే లెక్కలతోటి పెద్ద సంస్థలు స్థాపించి పైకొచ్చారు. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు విడవకుండా తన తల్లి తర్వాత అత్యంత ప్రేమపూర్వకంగా గౌరవించే బంధనాదం బాలశౌరి మాస్టర్ గారిని కూడా ఇప్పుడు మన మంత్రి పత్తిపాటి పుల్లారావు గారిని, శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారిని, భాష్యం రామకృష్ణ గారిని మన తండ్రి గారు ఆశీర్వదిస్తారు. వారికి ఆయురారోగ్యాలు అధికారం వారికి లభించాలని మనస్ఫూర్తిగా క్రిస్మస్ తరపున వారిని ఆశీర్వదిస్తారు. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో నగలను కడిగి ముందగున
రాజుల రాజుకు హారతులీవగా రాజుల రాజుకు హారతులీవగా ఆకృతి దాల్చే శుభ సమయం శుభ తరుణం ఆకృతి దాల్చే శుభ సమయం ప్రేమకు తిరిగే శుభ తరుణం దేవుడు మనిషిని చేరే సంగమ సమయములకు మన నిత్య నిబంధనం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఈ దినము మనలను రక్షించుటకు ప్రభు వచ్చునని గ్రహించుకొందురు. ఉదయము అతని మహిమను చూతురు. ప్రియమైన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పామశెట్టి బాలస్వామి, డియర్ ఫాదర్స్, సిస్టర్స్, పెరంపురం గ్రామ క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవేతరులారా, సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, ఈనాడు మనం క్రీస్తు జయంతి పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ అనగా దేవుని యొక్క కుమారుడు పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి విచ్చేసినటువంటి పండుగ. మానవుడై మన మధ్యన జన్మించినటువంటి పండుగ. మానవుడై మన మధ్యన జన్మించినటువంటి ఆ ప్రభు మానవ జన్మకే మరి ఒక గుర్తింపును వసగినటువంటి పండుగ. తప్పిదాలతో పొరపాట్లతో దేవుని నుండి దూరముగా వెళ్ళినటువంటి మానవాళిని తిరిగి ప్రభువుకు బిడ్డలుగా మార్చుకున్నటువంటి పండుగ. అనగా అందరికీ రక్షణను ప్రసాదించినటువంటి పండుగ. మానవాళిని రక్షించుకున్నటువంటి పండుగ. మన మధ్యనే జీవించినటువంటి పండుగ. ఇమానుయేలుగా జీవించాడు అనగా ప్రభు మనతో ఉన్నాడు అని అర్థం. క్రిస్మస్ పండుగ మనల్ని ఆనందముతో నింపుటే కాదు, ఏ పాపం కూడా దేవుని కరుణ కంటే గొప్ప కాదు అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రసాదించేటువంటి ఈ పండుగ. ఈనాటి నుండి మనం వెలుగులో జీవించాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆనందం కలిగి ఉండాలి అంటే పునీత జీవితం జీవించాలి. బాలయేసు సన్నిధి మిమ్మలను అంటుకోనివ్వండి అని, అనగా ప్రభావితం చేయనివ్వండి అని మన పరిశుద్ధ తండ్రి గారైనటువంటి పాపు గారు తెలియజేస్తున్నారు. గొల్లల వలె, జ్ఞానుల వలె ఆ పశువుల కొట్టానికి పరుగులు తీయమని ఆయన మనల్ని కోరుతున్నాడు. మంచిని వెదజల్లండి, సోదర భావం పెంపొందించండి, క్రైస్తవత్వాన్ని చాటండి. మన స్థితి ఎలా ఉన్నా ఈనాటి పండుగ మనల్ని క్రీస్తు వెలుగుతో నింపుతుంది, క్రీస్తు వెలుగుతో ప్రసరింపజేస్తుంది అన్నటువంటిది సత్యం. ప్రియ సోదరులారా,
ఈ పూజలు ప్రార్థిస్తాం. దివ్యబాల యేసు మన కుటుంబాల్లో జన్మించాలి అని, మన మదిలో జన్మించాలి అని, ఈ పూజలో పాల్గొనే అర్హతను ప్రసాదించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని వేడుకుందాం. బాలయేసుకి స్వాగతాన్ని పలుకుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకలైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుతున్నాము, నిన్ను ఘనపరచుచున్నాము. ఈ మహా వైభవములకై నీకు వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున వారి ప్రేమ పాపులకు జనితైక పుత్రుడా, ఏలిన వారి సుఖి దినవారి సర్వేశ్వర పరమేశ్వర మహోన్నతులు
ప్రార్థించుదము. దయామయులగు సర్వేశ్వర, ప్రతి సంవత్సరం మేము మా రక్షణము కొరకు విశ్వాసముతో నిరీక్షించు ఆనందించు అవకాశమును మాకు దయచేయుచున్నాము. నీ జనతేక కుమారుని ఉత్సాహముతో ఆహ్వానించు మేము అతడు మా న్యాయమూర్తిగా మరణ వేయించేయునప్పుడు అతనిని ఆత్మవిశ్వాసముతో కలుసుకుని అర్హతను మాకు దయచేయము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు జయంతి పండుగ జాగరణ. మొదటి పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణ రక్షణము చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును. రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజమకుటముగాను మక్కుదువు. నిన్నిక పరిత్యక్తయని పిలువరు. నీ భూమినిక పరిత్యక్తైన భార్యయని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయనివని పిలుతురు. నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూచి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. వరుడు తన వధువును చూచి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పఠనము పునీత చిన్నప్ప గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. పునీత చిన్నప్ప గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను. శక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించచ్చు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గల వారిగను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీ
తన సామ్రాజ్యమందు జనాభా లెక్కల సేకరింపవలెనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేత్తు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు గ్రామమున బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతినైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇది మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచమంతా కూడా క్రీస్తు జయంతిని ఎంతో ఆడంబరముగా కొనియాడుకుంటూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క జన్మను కొనియాడుకుంటూ ఉంది. నీతి సూర్యుడు పుట్టాడు అన్నటువంటి సత్యాన్ని కొనియాడుకుంటూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కథోలిక తిరుసభ ఘనముగా కొనియాడే అటువంటి పండుగలు రెండు. ఒకటి క్రీస్తు ప్రభుని పుట్టుక, రెండవది క్రీస్తు ప్రభు మరణం పునరుత్థానం. ఆ పండుగలని క్రిస్మస్ పండుగ అని, ఈస్టర్ పండుగ అని మనం అంటూ ఉంటాం. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి శాపంతో పాటు మరి విమోచకుని సంబంధించినటువంటి వాగ్దానం కూడా చేస్తాడు. ఆదికాండం 3:15 వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును,
ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడిమలు కరుతువు అన్నటువంటి వాక్యంలో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, దేవుడు విమోచకుని మనకు వాగ్దానం చేస్తున్నాడు అని. ఆ విమోచకుడు యూదా గోత్రంలో మరి జన్మిస్తాడు అని ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. ఒక పరిశుద్ధ కన్యకకు జన్మిస్తాడు అని, అతన్ని ఇమ్మానుయేలు అని పిలుస్తారు అని, ఆయనకు పేరు పెట్టుము అని యెషయా గ్రంథంలో 7:14 వచనంలో మనకు తెలియజేస్తున్నారు. ఆయన దావీదు వంశంలో జన్మిస్తాడు అని యెషయా ప్రవక్త 9:7లో తెలియజేస్తున్నాడు. అతని దావీదు కుమారుడు అని కీర్తన మనకు 2వ కీర్తనలో 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అతనిని నీతి సూర్యుడు అని పిలుస్తారు అని మలాకి ప్రవక్త తన యొక్క గ్రంథంలో రాస్తూ ఉన్నాడు 4:2వ వచనంలో. దేవుడు అనేక ప్రవక్తల ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నాడు, ఒక విమోచకుని ప్రసాదిస్తాను అని. తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు రాజు వద్దకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన మరి అతను ఎక్కడ, తూర్పున అతని నక్షత్రమును చూసి ఆయనను ఆరాధింప మేము వచ్చామని మత్తయి 2:2 వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దీన్ని యాకోబు వంశము నుండి ఒక నక్షత్రం వస్తుంది అని బిలాము ప్రవక్త కూడా మరి సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో 17వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దీని ద్వారా మనం తెలుసుకునే సత్యం ఏమిటంటే, భూమి మీద ఉండు చీకటిని, పాపమును పారద్రోలుటకు నీతి సూర్యుడు ఉదయించుట అవసరం అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. నీతి సూర్యుని పుట్టుకే ఈ యొక్క క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అనగానే మనకు కొన్ని గుర్తుకొస్తాయి. అవేంటంటే, మరి క్రిస్మస్ చెట్టు గుర్తుకు వస్తుంది, క్రిస్మస్ గీతాలు గుర్తుకు వస్తున్నాయి, క్యారల్ సింగింగ్ మనకు గుర్తుకు వస్తుంది, మరియు క్రిస్మస్ కేకులు పంచడం, కట్ చేసుకోవడం, మరి అందరికీ పంచి ఆనందించడం అనేటువంటిది మనకు గుర్తుకు వస్తుంది. వీటితో పాటు మనకు ప్రియ సోదరులారా, క్రీస్తు ప్రభు పశువుల పాకలో జన్మించాడనే సత్యమును తెలిపిన కొందరిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నేడు దావీదు నగరమున మనకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభు అని లూకాసు గారు తన యొక్క గ్రంథంలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు 2018 సంవత్సరాల క్రితం జన్మించి మరణించినాడు. మరి మన మధ్యనే ఉంటాను అని మత్తయి గారు వ్రాసిన సువిశేషంలో 28 మరి 20వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాను. లోకాంత్యం వరకు నేను మీతోనే ఉంటాను, సర్వదా నేను మీతోనే ఉంటాను, మీ మధ్యనే ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యోహాను 3:16వ వచనంలో. దేవుడు ఈ లోకంలో ఎంతగానో ప్రేమించాడు. తన ఏకైక కుమారుని ఈ లోకానికి మరియ ద్వారా పంపించాడు. మరియ అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి ఒక వ్యక్తి. దేవుడు ఆమెను పుట్టుక నుండి అనుగ్రహాలతో నింపాడు. ఎందుకు అని అంటే, ఆమె ద్వారా యేసు ప్రభు లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించాలి కాబట్టి మరి ఆ విధముగా పవిత్రముగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మనకి అవకాశం ఇస్తే మనం కూడా కోరుకుంటాం,
ఒక సుందరమైనటువంటి తల్లి ద్వారా నేను జన్మించాలి, ఒక అందమైనటువంటి స్త్రీ ద్వారా నేను జన్మించాలి, ఆమె అందరికంటే మిన్నగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అందముగా ఉండాలి, తెలివితేటలు కలిగి ఉండాలి అని మనం కోరుకుంటాం. అలానే దేవుడు కూడా తన యొక్క కుమారుని ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ద్వారా ఈ లోకానికి తీసుకురాలేడు. అందుకే పరిశుద్ధ స్థితిలో ఆ కన్య మరియమ్మను సృజించాడు. జన్మతోనే ఆమె పరిశుద్ధమైనటువంటి స్త్రీగా ఈ లోకంలో జన్మించింది. అందుకే ఆమె నిష్కలంక మాతగా ప్రభువుకి జన్మను ఇవ్వగలిగింది. కావున ప్రియ సోదరులారా, దేవుని యొక్క ప్రేమ ఎంతగా మన పట్ల ఉందో మనకు అర్థమవుతుంది. తన కుమారుని ఈ లోకానికి పంపడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. ఈ సందర్భంలో మనం తలంచుకునేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే దేవదూతలు. లూకాసు గారు 2:14 మనకు తెలియజేస్తున్నారు. దేవదూతలు ఎవరు అని అంటే వాళ్ళు ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూ ఉంటారు. మహోన్నతమైనటువంటి దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనస్సు కలటువంటి వాళ్లకు శాంతి సమాధానం అని ప్రభువును తండ్రి దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండేటువంటి వాళ్ళు, పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు, పరలోకంలో ఉండేటువంటి వారు, నిత్యము ఆరాధన సలిపేటువంటి వాడు. కాబట్టి ప్రియ సోదరులారా, వారు ఏ విధముగా పవిత్రముగా దేవుని సంధిలో ఉంటున్నారో మనం కూడా వారిలాగే ఉండాలి. అదే క్రిస్మస్ సంతోషంగా మనం జరుపుకోవాలి. ఆ ఆనందం మనలో ఏ విధముగా ఉంటూ ఉంది అని అంటే పేతురు వ్రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయం 1వ వచనంలో పేతురు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన యందు మనము పవిత్రమైనటువంటి వాళ్ళము ఉండాలి. తల్లిదండ్రులుగా పిల్లలను పవిత్రమైనటువంటి జీవితంలో నడిపించడానికి సంసిద్ధంగా ఉండాలి అని తల్లిదండ్రులకు పేతురు గారు తన లేఖలు వ్రాస్తూ ఉన్నారు. మనం ఏ విధముగా ఉండాలి అంటే ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉండాలి. తమ పిల్లలను తల్లిదండ్రులు ఒక పవిత్రమైనటువంటి స్థితిలో నడిపించాలి. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రేమను చవి చూడాలి. ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు వారు గౌరవించాలి. అదే మనం వాళ్ళు చూడవలసినటువంటిది. కాబట్టి ప్రియ సోదరులారా, మంచితనం కలిగి జీవించాలి, మమకారం కలిగి జీవించాలి, వారికి మంచినే బోధించాలి, నీతి న్యాయాలు వారికి రంగరించిపోయాలి. పశువుల కొట్టంలో ఉన్నటువంటి మరియ తల్లి గురించి మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలి. లూకాసు గారు వ్రాసినటువంటి సువిశేషం 3వ అధ్యాయం 18వ వచనంలో మరియమ్మ గారు వినయ విధేయతలను చూపినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. వినయ విధేయతలకే మారు పేరు వారు. మరియ వలె ఇదిగో నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఒక మాట ద్వారా క్రీస్తు ప్రభుని ఆహ్వానించింది ఈ లోకానికి. ఆమె వలె మనం కూడా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి, మంచిని కలిగి జీవించాలి. ఆ ప్రయత్నం మనం చేసినప్పుడే బాలయేసు మన ఇంటిలో జన్మిస్తాడు, మన హృదయంలో జన్మిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన జన్మిస్తాడు. కాబట్టి ప్రియ సోదరులారా, మరియ తల్లి వలె మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఆమె ప్రతినిత్యం దైవ వాక్కు అందినప్పటి నుండి కూడా ఆమె మననం చేస్తూ ఉంది. ఇంతటి గొప్ప కార్యం దేవుడు నా ఎడల చేస్తున్నాడు అన్నటువంటి ఆశ్చర్యానికి గురి అయింది. అయినా దైవ వాక్కుకు తన శిరస్సు వంచి ఆమె ప్రార్థిస్తుంది, ధ్యానిస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి మరియ తల్లి. పశువుల కొట్టం ఎదురుగా ఉన్నటువంటి జోజప్ప గారిని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియ సోదరుల, మత్తయి గారు రాసిన సువిశేషం 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతున్నాము.
మత్తయి గారు జోజెప్ప గారిని నీతిమంతునితో పోలుస్తున్నారు. ఒక సైలెంట్ మ్యాన్, ఒబీడియంట్ మ్యాన్. ప్రభుని దూత ఆజ్ఞాపించినట్లు మరియమ్మ గారిని ఎటువంటి విధముగా సంకోచం లేకుండా స్వీకరించాడు. మనం కూడా ఆయన వలె మన కుటుంబంలో పరస్పరం మనము జీవించాలి. అది మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులుగా, తండ్రులుగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. దైవ వాక్కుకు శిరస్సు వంచి మన కుటుంబాలను మనం నడిపించుకోవాలి. తల్లిదండ్రులు ఒక పుణ్య జీవితాన్ని జీవించాలి, అనుమానాలు లేక జీవించాలి. ఈనాడు ఎన్నో కుటుంబాలు అనుమానాల గురి అయి తమ కుటుంబాలను విచ్ఛిన్నంగా గావించుకుంటూ ఉన్నారు. నిన్నటి రోజున పేపర్లో మనం చదివినట్లయితే ఒక తల్లి జన్మనిచ్చినటువంటి బిడ్డను తీసుకువెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో మరి ఆ రైలు ఎక్కి వచ్చి ఉండవచ్చు, ఆ రైలు కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి బాత్రూంలో గుడ్డతో చుట్టి అక్కడ నీటిలో పడవేసిపోయాం. కానీ చనిపోలేదు. మృత్యుంజయుడు అని ఆ అబ్బాయికి పేరు పెట్టారు. చనిపోలేదు. చూడండి ప్రియ సోదరులారా, దేవుడు కాపాడుతాడు కొంతమంది పిల్లలు. ఆ స్థితిలో చిన్నపిల్లలు చనిపోయినా స్వర్గంలోనికి తీసుకుంటాడు దేవుడు. వీటి వెనకాల ఉన్నటువంటి తల్లి యొక్క గుణం, తండ్రి యొక్క గుణం మనకు అర్థమవుతుంది. ఏ విధమైనటువంటి నీచమైనటువంటి గుణముతో ఈనాడు జీవిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. తండ్రిని చంపినటువంటి తనయులు అని, భర్తను చంపినటువంటి భార్య అని, భార్యను చంపినటువంటి భర్త అని ఎన్నోసార్లు మనం పేపర్లో చూస్తున్నాం. అనుమానమే, కుటుంబంలో అనుమానమే అటువంటి వాటికి తావిస్తుంది. కాబట్టి అనుమానం వచ్చినప్పుడు జోజెప్ప గారు అనుకున్నారు, మదిలో తలంచుకున్నారు, నేను ఈ యొక్క గొప్ప స్త్రీని ఎటువంటి విధముగా ప్రజల్లో అవమానం పాలు కాకుండా నేను రహస్యముగా విడనాడుతాను అని అనుకున్నాను. ఆ విషయం దేవునికి తెలిసింది. దూతను పంపించినాడు. ఆ యొక్క జోజెప్ప గారికి సందేశాన్ని ఇచ్చారు, నీవు స్వీకరించాలి, మరియమ్మ గారిని స్వీకరించు, అది దైవ కార్యం, ఆత్మ ద్వారా ఆమె గర్భవతి అవుతుంది కాబట్టి నీవు స్వీకరించాలి అని అన్నప్పుడు మాట్లాడకుండా తన భార్యను స్వీకరించి ఆ కుటుంబానికి ఆదర్శంగా నిలబడ్డాడు. ప్రియ సోదరుల, సైలెంట్ మ్యాన్, ఒబీడియంట్ మ్యాన్. చూడండి ఆ పునీతుడు ఏ విధముగా జీవించినాడు. ఇక మనకు కనిపించేటువంటి వాళ్ళు గొల్లలు. దేవదూత యొక్క సందేశాన్ని విన్నటువంటి ఈ గొల్లలు. లూకాసు గారు వ్రాసినటువంటి సువిశేషం 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివినట్లయితే గొల్లలు చూచినది వినినది అంతా కూడా దేవదూతలు చెప్పినట్లే ఉన్నది. కాబట్టి దేవుణ్ణి స్తుతించి మరి వాళ్ళు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్తూ మరి వాళ్ళు ఏ విధముగా వెళ్ళారు అని అంటే, వచ్చినటువంటి వాళ్ళు తమ యొక్క కానుకలను, గొర్రె పిల్లలను దేవునికి అర్పించుకున్నారు. ఆ విధముగా యేసు ప్రభు ఒక గొర్రె పిల్ల అన్నటువంటి దానిని మనకు తెలియజేస్తున్నారు. అర్పించుకొని ఆనందముతో దేవుని యొక్క కృపతో నిండినటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎంతోమందికి బాలయేసుని గురించి తెలియజేశారు. బాలుడుగా జన్మించినటువంటి వాడు ఆయన దైవ కుమారుడు అని దేవదూతలు మాకు తెలియజేసినటువంటిది సత్యం, నిజం అని చాటి చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అటువంటి మరి మనస్సు కలిగి మనం కూడా జీవించాలి ప్రియ సోదరుల. వాళ్ళు మనకు బోధించేటువంటి విషయం సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించమని అంటూ ఉన్నారు. అదే మాదిరిగా వేద వ్యాపకం మనం చేయాలి. ప్రతి ఒక్క బిడ్డ, క్రైస్తవ బిడ్డ దేవుని గురించి తెలియజేయాలి ఇతరులకు. యేసు ప్రభువు నిజముగా దైవ కుమారుడు ఈ లోకంలో జన్మించాడు అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఆ గొల్లలు ఏ విధముగా తెలియజేశారో ఆ విధముగానే మనం తెలియజేయాలి. ఈ గొల్లలకి ఎందుకు తెలియజేశారు దేవుడు అని అంటే, ఈ గొల్లలు తమ యొక్క గొర్రె పిల్లలను మరి ఆ యొక్క దేవాలయాల చెంత మరి వాళ్ళు అమ్ముకొని దేవునికి సమర్పించుకోవడానికి వాళ్ళు
తీసుకువచ్చేటువంటి మంచి మనస్సు గలటువంటి వాళ్ళు కాబట్టి దేవుడు వారిని మరి వారికి సందేశాన్ని ఇచ్చాడు, అక్కడికి రాబట్టుకున్నాడు. కావున ఎప్పుడైతే మనం గొల్లల వలె సాక్షియుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడే మన యేసు ప్రభు మన ఇంటిలో జన్మిస్తూ ఉన్నాడు, మన హృదయంలో జన్మిస్తూ ఉన్నాడు. అటు తరువాత 3 రాజులు, మత్తయి గారు రాసిన సువిశేషం 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. 3 రాజులు ధనం, అధికారం, బలం ఉండి కూడా తమలను తాము తగ్గించుకొని మహారాజు జ్ఞాని అయినటువంటి క్రీస్తు ప్రభుని ఎదుట సాష్టాంగపడినారు. రాజులు ఎక్కడ? ఇంకొక బాలునికి సాష్టాంగపడడం ఎక్కడైనా చూసావా? మనం ఎవరు కూడా ఆ విధంగా చేయలేదు. కానీ ఈ రాజులు, ఈ జ్ఞానులు వచ్చి ఆ విధముగా రాజులకే రాజు అయినటువంటి ప్రభువుని ఆరాధించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలను అర్పించుకొని మరి తిరిగి హృది నిండినటువంటి ఆశీస్సులతో వారు ఇంటికి వెళ్ళారు. చూడండి ప్రియ సోదరులారా, మనం కూడా ఆ విధంగా మన మనస్సులను దేవునికి అర్పించుకున్నప్పుడే మరి వారి మాదిరిగా యేసు ప్రభుని మన హృదయాలు, మన ఇంటిలో జన్మించేటువంటి విధముగా మనం కూడా వారిని ఆహ్వానించుకుంటూ ఉన్నాం. ఈనాడు మనం విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసమే ఆ ప్రభు మన కుటుంబాల్లో పుట్టేటువంటి విధముగా చేస్తూ ఉంది. విశ్వాసమే ఆ బాలయేసు మన హృదయాల్లో మరి జీవించేటువంటి విధముగా, జన్మించేటువంటి విధముగా మనకు తోడ్పడుతూ ఉంది. ప్రియమైన సోదరులారా, క్రిస్మస్ పండుగ అని అంటే బెత్లెహేము పశువుల కొట్టమందు క్రీస్తు పుట్టెను, పాప భీత విశ్వమునకు మోక్ష భిక్ష పెట్టెను. ఆయన పరలోకాన్ని వేడి ఈ భూలోకానికి వచ్చి మనందరినీ మోక్షవాసులనుగా చేశాడు. అందుకే మనం ఈనాడు ఈ యొక్క గొప్ప పండుగను ఎంతో ఆడంబరముగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రపంచం యావత్తు కూడా ఆ ప్రభువుకి స్తుతి గీతాలు పాడుకుంటూ ఉంది. మీకు కూడా ఈ గీతం వచ్చినట్లయితే నాతో పాడండి. ఆ ప్రభువుకు ఒక స్తుతి గీతాన్ని పాడి మనం పూజలోకి వెళ్ళిపోదాం. శ్రీ యేసు జయంతి నేడే కదా, శ్రీకరుని సేవింతరండోయి, శ్రీకరుని సేవింతరండోయి, శ్రీకరు సేవింతరండోయి, శ్రీక జయ అవతరించే
ప్రియమైన సోదరులారా, క్రీస్తు జయంతి సందర్భంగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతను ఏకస్తుతులను మన ఏకనాథుని ఆయన యేసుక్రీస్తు నాథుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారములకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళంకు దిగి 3వ నాడు చనిపోయిన వాడిని లేచిన. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చిన. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతుడిగా సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరముక ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయులగో దేవా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతన్ని పోలిందుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా నీ నిత్య వాక్కు మనుష్యావతారమెత్తెనను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దేవుడు సర్వేశ్వరుడు, భూమిపై జనులకు శాంతి ప్రదాత. మహోన్నత దేవుడు సర్వేశ్వరుడు, భూమిపై జనులకు శాంతి ప్రదాత. ప్రభువకు దేవుడు సర్వోన్నతుడు, పరలోకరాజు ద్విద్వైకనాథుడు. పరిశుద్ధుడు, 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 యేసు పరిశుద్ధుడు. ఆరాధ్యుడు పరిశుద్ధుడు, స్తుతులకు ఆద్యుడు వైభవపేతుడు. ఘనతకు మహిమకు ఆరాధ్యుడు, స్తుతులకు ఆద్యుడు వైభవపేతుడు. జనితైక సుతుడు ఏలినవాడు,
పరలోక పుత్రుడు యేసునాథుడు పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధుడు లోక పాప పరిహారకుడు పరిశుద్ధుడు దయకు నిలయం సర్వేశ్వరుడు పరిశుద్ధుడు లోక పాప పరిహారకుడు దయకు నిలయం సర్వేశ్వరుడు పితకుడి ప్రక్కన ఆసీనుడు కృపగల దేవుడు సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధుడు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఏ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొడుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మరణముతో జీవమునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. మీ శిలువ మరణముతో జీవమునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
మార్గముతో జీవం బోధించిన శ్రీ యేసువా అభివందనం. ఏంది విశ్వాస రహస్యము, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణను స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొడుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకము యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దొరపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలా చదివియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విన్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. వారి యందు
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
Sega
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ సందర్భంగా మన మేత్రానుల గారి తరపున, నా తరపున, మన విచారణలో పనిచేయించినటువంటి గురువుల తరపున క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మీకందరికీ తెలిసినట్లుగా మన మేత్రానుల వారికి మనమంటే ఎంతో అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు. కనుకనే ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తన యొక్క అపూర్వమైనటువంటి దేవుని యందు భక్తి విశ్వాసాలతో కూడినటువంటి మంచి వాక్య పరిచర్య చేస్తూ చక్కని దీపబలి పూజ సమర్పిస్తూ మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ మన మధ్యకు విచ్చేసి దివ్యబలి పూజ సమర్పించి మనందరి కొరకై ప్రార్థించినందులకు గాను మన ప్రీతమ మేత్రాణులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబతిని భాగ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ దేవాతి దేవుడు మరియ తల్లి నా ద్వారా అనేకమైనటువంటి పనులను చేయిస్తూ వస్తూ ఉంది. ప్రతి క్షణంలో కూడా నన్ను ముందుకు నడిపిస్తూ తన యొక్క ఆలోచనలు చూపించి నాపై తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను చూయిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి మొదటి నెలలోనే కొండపై మెట్లు వెడల్పు చేయడం జరిగింది. ఆ తర్వాత కొండ మెట్ల వద్ద క్రింద దరిదాపుగా మరియ తల్లి 80 సెంట్ల స్థలం మనకి ప్రార్థనా స్థలంగా దయచేసింది. ఆ తర్వాత బంగ్లా ఆవరణలో కుర్చీలు, తేరులు పెట్టుకోవడానికి ఒక షెడ్డు నిర్మించడం జరిగింది. అదేవిధంగా కొండ మెట్ల ముందు కొంత మేరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక మన మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఘాట్ రోడ్డుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దేవాతి దేవుని వలన, దయ వలన మనకు ఆ ఘాట్ రోడ్డు కూడా శాంక్షన్ కావాలనేటువంటి ఆలోచన, ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనం పియత స్వరూపం అంటే వ్యాకులమాత స్వరూపాన్ని భాష్యం రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతోటి నిర్మించుకోవడం జరిగింది. ఆ యొక్క స్వరూపాన్ని దర్శించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ తల్లి యొక్క దీవెనలతోటి, ఆశీర్వాదాలతోటి మనం పొందేటువంటి బాధలలో, కష్టాలలో ఓదార్పును పొందడానికి మన వెన్నంటే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తల్లి మన చెంత ఉన్నదనేటువంటి నమ్మకం, విశ్వాసంతో మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక రీతిలో మనం మన యొక్క దేవాలయం ముందల 2 ప్రముఖ ద్వారాలను, ముఖ ద్వారాలను ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఇది బాలయేసు క్రిస్మస్ గిఫ్ట్గా మనకు దయచేసినట్లుంది. ఎందుకంటే మన యొక్క ఎండిఓ గారు ఈ యొక్క సమయంలోనే ఆ కార్యాలను చేపట్టడం, తద్వారా ఆ యొక్క ప్రదేశం మొత్తం కూడా క్లియర్ కావడం. అదేవిధంగా నాకు 9వ తారీఖున అంటే గడిచినటువంటి 15 రోజుల క్రితమే నాకు అవకాశం దొరికింది దాన్ని తీర్చిదిద్దడానికి. ఆ సమయంలో ఇది అవుతుందా లేదా అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ముందుకు వెళ్ళి 13 రోజుల్లోనే వాటన్నిటిని నిర్మించడం జరిగింది.
ఇప్పుడు ప్రశాంతంగా మన పండగకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క గేట్ల ద్వారా ప్రజలందరూ కూడా ఎన్ని వేల మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా 3 ద్వారాల నుంచి వెళ్ళడానికి, రావడానికి, పోవడానికి, దేవాలయాన్ని సందర్శించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఆ యొక్క గేట్లకు సహాయం చేసినటువంటి పెద్దకోట అల్లప్ప మాస్టర్ గారికి, అదేవిధంగా పసల జోజియ పిఈటి పసల శౌరయ్య మాస్టర్ గారికి, అదేవిధంగా పసల పౌల అంబ్రోస్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనకు చక్కని లైటింగ్ బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. భగవంతుడు ఈ సంవత్సరం మనం ఎవరు కూడా ఊహించినటువంటి రీతిలో చక్కని గుడికి లైటింగ్ వేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అది కోటి గారు మనకు దయచేశారు. ఈ సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మన యొక్క పశువుల కష్టానికి ఓ ప్రత్యేకత ఉంటుందో, అటులని ఈ సంవత్సరం కూడా మన యొక్క పశువుల కష్టం నిర్మాణానికి చాలా ఖర్చు అయినది. అయితే దానికి కూడా అన్నం ఫాతిమా మేరీ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమార్తె అల్లుడు గారైనటువంటి గోపు జోష్న నాగేశ్వరరావు గారు ఆ యొక్క క్రిబ్కి ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఏ పండగ అయినా కూడా ఘనంగా జరగాలి అంటే, ఏ పండుగ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి అంటే, ఏ పండుగ అయినా కూడా భగవంతుని యొక్క దీవెనలతోటి నడవాలి అంటే మనకి గుడి పెద్దల యొక్క సహకారం చాలా కావాలి. మనకున్నటువంటి గుడి పెద్దలు 16 మంది కూడా చాలా చక్కగా అన్ని విషయాలలో నాకు తోడు నీడై ఉంటూ, ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ, సలహాలను అందిస్తూ, వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి అన్ని విషయాలను నాకు సహకరిస్తూ ఉన్నందుకు మన గుడి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన యొక్క సెయింట్ యాన్ సిస్టర్ షీలా గారి ఆధ్వర్యంలో అడిగిన వెంటనే ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు సహకరిస్తాం ఫాదర్. గుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా మా వంతు సహకారం మేము అందిస్తాము. ప్రార్థనలో అయితేనేమి, పాటలు పాడటంలో అయితేనేమి, ఇంత చక్కని బలిపీఠాన్ని అలంకరించడంలోనైతేనేమి, అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ప్రతిరోజు దివ్య సత్ప్రసాదాన్ని పంచి ఇవ్వడానికైతేనేమి, ఇంకా అనేకమైనటువంటి విషయాలలో మన దేవాలయానికి, మన యొక్క సంఘానికి కూడా వారు చాలా సహకరిస్తూ మన యొక్క ప్రతి ఒక్క పనిలో కూడా వారు తోడ్పాటునిస్తూ ఉన్నందుకు సెయింట్ యాన్ సిస్టర్స్కి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా సొడాలిటీ సభ్యులు ఈ యొక్క దేవాలయానికి గుండెకాయ లాంటి వాళ్ళు. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. కుర్చీలు వేయటంలో కానీ, లేకుంటే పండగ మొత్తం కూడా జరిపించడంలో కానీ, గుడి పెద్దలకు అదేవిధంగా విచారణ గురువులకు తమ వంతు సహకారాన్ని, తమ యొక్క సమయాన్ని కూడా ప్రక్కకు నెట్టేసి, తమ యొక్క ఇంటి పనులన్నింటినీ కూడా ప్రక్కకు నెట్టేసి దేవాలయం కొరకు తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరేదళ సభ్యులు ప్రతి ఆదివారం పూజ అయిన తర్వాత దేవాలయాన్ని శుభ్రం చేయటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ, అదేవిధంగా బాగలేనటువంటి బాధపడుతున్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చూడటంలోనూ, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయటంలోనూ మనకు సహాయక సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పశువుల కోసం తయారీ అంటే, లేకుంటే ఏదైనా తయారు చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. అయితే ఈ యొక్క సంవత్సరం దాన్ని తయారు చేయడానికి
చాలా కష్టం, అంటే రెయిన్బోలో కష్టపడినటువంటి వ్యక్తులు భువనగిరి థామస్, అంటే ప్లంబర్ థామస్, బందనాది విన్నయ్య, అవ్వారి రాజు, పసల ప్రదీప్, జేఎంజే గ్రాఫిక్స్ థామస్, పెద్దకోట్ల లూత్ శౌరీలు, అన్నం రాజేష్ బ్రదర్స్, వీళ్ళందరూ కూడా రైతురి 12-1 గంట మన చిన్న సాములవారు కూడా పాపం మేల్కొనే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వీళ్ళతో పాటు ఆ యొక్క పశువుల కోష్ట నిర్మాణంలో సహాయం చేస్తూనే మళ్ళీ దేవాలయ కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రార్థనలో కానీ, అదేవిధంగా చనిపోయినటువంటి వారిని భూస్థాపితం చేయడంలో కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేక విధంగా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫాదర్ సుమంత్, ఈసిరెడ్డి సుమంత్ రెడ్డి ఫాదర్ గారు, వీరు వచ్చిన దగ్గర నుంచి కూడా క్షణం తీరిక లేకుండా అన్ని విషయాలలో నాకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి పని కూడా ఎప్పుడు ఇసుక్కున్నట్టు కానీ, చీదరించుకున్నట్టు కానీ, చేతగాదన్నట్టు కానీ, లేకపోతే నేనే వెళ్ళాలన్నా అన్నట్టు కానీ కాకుండా ఒక గొప్ప బాధ్యతలాగా స్వీకరించి ప్రతి ఒక్క పనిని కూడా ఎంతో శ్రద్ధాసక్తులతోటి అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయంటే వారి యొక్క సహకారం వలనే. కాబట్టి ప్రత్యేక రీతిలో ఈ పండుగ సందర్భంగా మన విచారణ సహాయక గురువులైనటువంటి ఫాదర్ ఈసిరెడ్డి సుమంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సిస్టర్ షీలా, తర్వాత సొడాలిటీ సభ్యులు, ఆ తర్వాత సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తరుణంలో మీరు తెలుసుకోవలసిన విషయము మరి ఒకటి ఉన్నది. అది ఏమనగా, మన విచారణ గురువులు పామశెట్టి బాలస్వామి గారు
నామకరణ మహోత్సవాన్ని కూడా పేరు పండుగ కూడా కొనియాడుతూ ఉన్నారు. కావున ఈ తరుణంలో మనందరము కూడా కరతాళ ధ్వనులతో వారికి పండుగ శుభాకాంక్షలను తెలియచేద్దాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఫాదర్. గుడి పెద్దలు కూడా ఈ తరుణంలో ముందుకు వచ్చి మన విచారణ గురువులకు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ పూమాలతోనూ దుశ్శాలువాలతోనూ సత్కరించి పండుగ శుభాకాంక్షలను తెలియచేశారు. సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగ కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి డీకన్ జోసెఫ్ గారు వెనువెంటనే తర్ఫీదు పొందిన వెనువెంటనే మన విచారంలోనికి వచ్చి డీకన్ బాధ్యతలను స్వీకరించి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు డీకన్ జోసెఫ్ గారు. వారికి కూడా వచ్చిన వెంటనే ప్రత్యేకముగా అన్ని పనుల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో వారికి కూడా ప్రత్యేకముగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ప్రార్థించుదాము. దయామయులగు సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించెను అను గొప్ప పరమ రహస్యము భక్తితోనూ ఉత్సాహంతోనూ కొనియాడుచున్న మేము ప్రమోదంతో నీకు వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోడి వారికి అందజేయనట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలను మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే
ప్రభావాన్వితుడైన దేవుడి మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రపరచునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొందురుగాక. తన కుమారుడు మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ విమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రిస్మస్ పండుగను ఇంత ఘనముగా కొనియాడుకోవడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడినారు. ముఖ్యంగా విచారణకర్తలు, అసిస్టెంట్ ఫాదర్ సుమంత్, ఆ తర్వాత డీకన్ బ్రదర్, తర్వాత మరి మన గ్రామ పెద్దలు 16 మంది, తర్వాత యువకులు, పాటల వాళ్ళు, తర్వాత మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ కూడా మీ వంతు కృషిని మీరు చేశారు, మీ సహాయాన్ని అందజేశారు. మీ అందరికీ నా తరపున మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము.